వాళ్ళు హంగేరియన్ పీపుల్ శివుని తలుచుకుంటే ఒక తన్మయత్వంలో మునిగిపోతారు. ఇక మన ముందు కనిపించేదే హీరో స్క్వేర్. 1590 ఫోరెన్స్ అంటే 1600 ఫోరెన్స్ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ మన కరెన్సీలో 400 రూపీస్ ఈ 500 ml గ్లాస్ బీరు. Cheers guys. Hello guys, welcome back to our channel మీతో నా ప్రయాణం. సో మన లాస్ట్ వీడియోలో పార్లమెంట్ వ్లాగ్ చూసినాం కదా. ఈ వీడియోలో మనం ఇక్కడ హీరో స్క్వేర్ అండ్ సిటీ పార్క్ అని రెండు ఉంటాయి. సో ఈరోజు అవి చూద్దాం. హీరో స్క్వేర్ అంటే ఏందో అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక సిటీ పార్క్ అంటే మామూలుగా ఇక్కడ సెంట్రల్ పార్క్, సిటీ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ పార్క్లో వింతలు విశేషాలు ఏందని అక్కడికి పోయి చూద్దాం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మన వెనకాల రెడ్ బస్ ఉంది కదా, జస్ట్ ఆ బస్ ఎక్కితే ఒక 10-15 మినిట్స్లో మనం అక్కడ ఉంటాం. చలో. సో మనం బస్సులో అయితే ఎక్కేసినాం. జస్ట్ అలా ఇంకా జర్నీ టైంలో అట్లా సిటీ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మన టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ ఏంటి ఏముంది ఏందనేది మొత్తం క్లియర్గా చూద్దాం. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఫుట్బాల్ స్టేడియం. ఇక్కడ మన యూరోప్లో తెలుసు కదా, చాలామంది ఫుట్బాల్ ఆడతారు. ఇక్కడ మన ఇండియాలో క్రికెట్ ఎంత ఫేమస్, యూరోప్లో ఏ కంట్రీలో అయినా ఫుట్బాల్ అంత ఫేమస్. సో ఇక్కడ ప్రతి కంట్రీలో ఫుట్బాల్ స్టేడియంస్ ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఫుట్బాల్ స్టేడియం అది. ఆ బోర్డు మీద డిస్ప్లే అవుతున్న స్టాప్లోనే మనం దిగాలి. నెక్స్ట్ స్టాప్ అనదే. మనం దిగాల్సిన స్టాప్ అయితే దిగేసినాం. జస్ట్ కొంచెం ముందుకు ఒక 100 మీటర్స్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తే మనకు హీరో స్క్వేర్ వస్తుంది. సో అది చూసుకొని దాని తర్వాత కొంచెం ఒక లేక్ లాగా ఉంటుంది. ఆ లేక్ కవర్ చేసి ముందుకు వెళ్తే మనకు సిటీ పార్క్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఆ రెండు చూసేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను నడుస్తున్న ఈ ప్లేస్ అంతా సెంట్రల్ పార్కే, కాకుండా మనం ముందుకు వెళ్తే అక్కడ హీరో స్క్వేర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అది చూసుకొని తర్వాత ఈ సెంట్రల్ పార్క్ వద్దాం. ఎందుకంటే ఇది పార్క్ చాలా పెద్దగా ఉంటుంది, ఇది కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం హీరో స్క్వేర్ వెళ్ళి అది చూసుకొని నెక్స్ట్ సెంట్రల్ పార్క్లోకి వచ్చేద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం హీరో స్క్వేర్ దగ్గరికి. జస్ట్ మనకు కనిపిస్తుంది, ఆల్రెడీ ముందే ఉన్నది. కొంచెం ముందుకు వెళ్తే మొత్తం క్లియర్ వ్యూ ఉంటుంది. ఇక మన ముందు కనిపించేదే హీరో స్క్వేర్. అసలు ఏంది మరి హీరో స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది, ఏం కనిపిస్తుందని కొంచెం దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేద్దాం. మనం దూరం నుంచి అయితే మనకి ఏం కనిపించలేదు, దగ్గరికి వెళ్తే కొంచెం క్లియర్గా అనిపిస్తుంది మనకు వ్యూ. సో చూసారు కదా వెనకాల మనకు కింగ్స్ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఈ హీరో స్క్వేర్ ఏంది అంటే ఈ వెనకాల మనకు ఒక 7 కింగ్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే 7 డిఫరెంట్ ట్రైబ్స్ నుంచి వచ్చి వేరే ప్లేస్ నుంచి వచ్చి ఈ హంగేరీలో ఉండి ఈ హంగేరీ కింగ్డమ్ని డెవలప్ చేసిన వాళ్ళు అన్నట్టు. వీళ్ళ తర్వాత ఇంకా చాలా కింగ్స్ ఈ హంగేరీ కింగ్డమ్ని రూల్ చేశారు. ఇక్కడ మన పక్కన ఇటు కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వేరే కింగ్స్ విగ్రహాలు ఉంటాయి. సో ఈ 7 కింగ్స్ తర్వాత మిగతా కింగ్స్ పక్కన ఉన్న కింగ్స్ కూడా ఈ హంగేరీ కింగ్డమ్ని రూల్ చేశారు. సో వాళ్ళందరి విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగింది అన్నట్టు. ఇక్కడ వాళ్ళ కింగ్స్ విగ్రహాల కింద కూడా జస్ట్ వాళ్ళ నేమ్స్, వాళ్ళు ఎప్పటి నుండి ఎప్పటి వరకు రూల్ చేసిరు అని కూడా ఇయర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హీరో స్క్వేర్ పక్కనే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు, ఒకటేమో నేషనల్ ఆర్ట్ మ్యూజియం ఉంటుంది, ఇంకొకటి ఇటు సైడ్ చూసుకుంటే అక్కడ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఆర్ట్కి సంబంధించి అన్నీ వీళ్ళ ఓల్డ్ హంగరీకి సంబంధించిన పెయింటింగ్స్ కానీ కింగ్స్ పెయింటింగ్స్ అట్లాంటి ఈ ఆర్ట్ గ్యాలరీ అండ్ ఈ మ్యూజియంలో ఉంటాయి. ఇక్కడ ఒక 7 కింగ్స్ విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ అటు సైడ్ కూడా ఒక 7 కింగ్స్ ఉంటారు. ప్లస్ ఇక్కడ మెయిన్ ట్రైబ్ ఎవరైతే మన హంగరీని స్థాపించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఒక 7 కింగ్స్ ఉంటారు. సో టోటల్ 21 కింగ్స్ విగ్రహాలను ఇక్కడ పెట్టడం జరిగింది.
ఇక్కడ పెట్టి వీటిని హీరో స్క్వేర్గా వీళ్ళు పిలుచుకోవడం జరుగుతుంది. సో ఇదంతా హీరో స్క్వేర్. సో మన వెనకాల ఉన్నది ఇదంతా ప్లస్ ఇటు ఈ మ్యూజియం అండ్ ఈ ఫైన్ ఆర్ట్స్ గ్యాలరీ ఇదంతా హీరో స్క్వేర్ కిందకే వస్తుంది. సో దీని వెనకాలే మనకు యాక్చువల్గా సిటీ పార్క్ ఉంటుంది. ఇట్లా వెళ్ళొచ్చు కానీ ఎందుకో ఈరోజు బ్లాక్ చేసి ఉంది అది. సో మనం వేరే రూట్లోంచి వెళ్ళాలి సిటీ పార్క్ వెళ్ళాలంటే. అట్లా హీరో స్క్వేర్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇటు కొంచెం డౌన్లోకి వెళ్తే ఇక్కడ లేక్ ఉంటుంది. అందులో లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది. పక్కనే రెస్టారెంట్ అవి ఉంటాయి, బాగుంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. డౌన్లోకి నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోతే ఇదంతా లేకు, చిన్న లేక్ ఉంటుంది. సో అక్కడ ఆ క్యాజిల్ కానీ ఆ క్యాజిల్ దగ్గరికి వెళ్తాం మనం. సో ఇదేంటంటే ఒకసారి ఇక్కడ ఈ బోటింగ్ ఇదంతా ఒకసారి చూసి కొంచెం ఇక్కడ బాగుంటుంది. ఇదంతా ఒకసారి చూసుకొని అటు పోదాం. యాక్చువల్లీ ఈరోజు మండే కాబట్టి కొంచెం జనాలు ఎక్కువ లేరు. అదే వీకెండ్స్ అయితే చాలా జనాలు వస్తారు ఇక్కడికి. బోటింగ్ చేస్తూ ఉంటే ఇదంతా ఫుల్ అయిపోయి ఉంటుంది, రెస్టారెంట్లు కానీ ఇదంతా. ఈ సెటప్ అంతా చూసినాకనైతే నాకు కూడా అక్కడ ఉండే ఒక బీర్ తాగాలనిపించింది. చలో ఒకసారి లోపలికి పోయి ఒక గ్లాస్ బీర్ తీసుకొని అట్లా బీర్ తాక్కుంటూ ఈ వ్యూ ఎంజాయ్ చేద్దాం. చలో. ఇట్ ఈస్ 500 ml రైట్, హాఫ్ లీటర్. ఓకే, ఒక 500 ml గ్లాస్ బీర్ అయితే తీసుకున్నా. చలో నాకు కూడా ఇక్కడ ఈ ఎన్వైర్న్మెంట్ చూడంగానే కొంచెం ఇక్కడ కూర్చొని ఒక బీర్ తాక్కుంటూ ఈ లొకేషన్ ఎంజాయ్ చేయాలనిపించింది. జస్ట్ లోపలికి వెళ్ళి తీసుకున్నా. కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది. 1590 forints అంటే 1600 forints వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ మన కరెన్సీలో 400 రూపీస్ ఈ 500 ml గ్లాస్ బీర్. బట్ ఇక్కడ కూర్చొని తాగడం, ఈ లొకేషన్ ఎంజాయ్ చేయడం అంటే ఇంకా అంతే, పెట్టాల్సిందే. చీర్స్ గాయ్స్. చలో ఒక బీర్ తీసుకొని బీర్ తాక్కుంటూ మంచిగా లొకేషన్ ఎంజాయ్ చేసిన. బీర్ తాగడం అయిపోయింది. చలో అటు మనకు సిటీ పార్క్ పోయి కొంచెం అక్కడ ఆ కజిల్ ఉంది కదా, ఇంతకుముందు మనం కజిల్ చూసినాం కదా, ఆ కజిల్ దగ్గర నుండి చూద్దాం. ఆ కజిల్ ఉంటుంది అక్కడ. ఇంకా వేరే ఏముంది అసలు యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి అక్కడ ఏందని అక్కడ పోయి చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ. ఇంతకుముందు కూర్చొని నేను బీర్ తాగింది అక్కడే. జస్ట్ మనం బ్రిడ్జ్ చూసినాం కదా, జస్ట్ ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇట్లా ముందుకు నడుచుకుంటూ పోతున్నా. ముందుకు నడుచుకుంటూ పోయి కొంచెం అట్లా అక్కడ రైట్ తీసుకుంటే మనకు ఆ కజిల్ ఉంది కదా, ఆ కజిల్ దగ్గరికి వెళ్ళిపోతాం. లొకేషన్ మాత్రం అసలు మామూలు లేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది. జస్ట్ లేకు, ఈ బోటు, ఆ పక్కనే కజిల్, ఈ బ్రిడ్జ్, ఆ గ్రీనరీ, బాబా అసలు మామూలుగా లేదు. ఆ ప్లేస్ చూడంగానే ఆడ కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ బీర్ తాగాలనిపించింది. కజిల్ వ్యూ మాత్రం మామూలుగా లేదు. జస్ట్ సన్లైట్ అంతా దాని మీద పడి ఇట్లా మెరిసిపోతుంది కజిల్ మొత్తం. కింద వాటరు, ఈ కజిల్, ఈ పక్కనే బ్రిడ్జ్, అసలు మామూలుగా లేదు లొకేషన్. ఇంతకుముందు మనం దూరం చూసినాం కదా, ఇదే కజిల్, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లా మనం ముందుకు వెళ్తే కజిల్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా లోపలికి అసలు అక్కడ ఏముంది ఏంది కథ అని ఒకసారి చూద్దాం. దూరం చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది కజిల్. లోపలికి వెళ్తే మరి ఎట్లుంటుంది, లోపలికి వెళ్ళొచ్చా, లోపలి వెళ్ళి చూడొచ్చా, ఓన్లీ బయట నుంచే చూడొచ్చా ఏందన్నది ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. చలో. కజిల్ ఎంట్రన్స్ మొత్తం పచ్చగా మొత్తం తీగతోటి మొత్తం పారిపోయినది, అంత గ్రీనరీ మొత్తం నిండిపోయింది. కజిల్ లోపలికి ఎంటర్ కాగానే లోపల కూడా ఇంకొక చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది. సో ఇది ఏందా అని చూద్దామని ముందుకు వెళ్తుంటే ఇది ఒకటి అగ్రికల్చర్ మ్యూజియం అంటే ఇది, ఈ బిల్డింగ్ అంతా. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మరి మనకు ఎంట్రన్స్ పాసిబిలిటీ ఉంటుందా ఉండదా, దీనికి ఏమైనా టికెట్ అవసరమా
జస్ట్ ఊరికే వెళ్ళి చూడొచ్చా ఏందనేది కనుక్కుందాం. మ్యూజియం ఆఫ్ హంగేరియన్ అగ్రికల్చర్ అంట. సో యాక్చువల్ అది టైం అయిపోయింది ఆల్రెడీ, ఇది క్లోజ్ అయిపోయి ఉన్నది. సో లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, మనం ఇంకేం చూసినా బయట నుంచే. ఇదంతా సెంట్రల్ పార్కే. ఇంకా మనకి ఏంటంటే ఇది మొత్తం చాలా కొన్ని ఒక 100 ఎకరాల్లో ఉంటుంది. ఇది ఒక రోజు తిరగాలంటే అసలు టైం కూడా సరిపోదు. ఇంకా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. అంటే ఇంకా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్లో మనం చాలా హైట్కి వెళ్ళి మన సిటీ వ్యూ మొత్తాన్ని చూడొచ్చు. యాక్చువల్గా మనం ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఆల్మోస్ట్ 8 అవుతుంది నైటు. అయినా కూడా ఇంకా మనకి ఇక్కడ చీకటి కాలేదు. సో సమ్మర్ కాబట్టి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 9 అయినా కూడా చీకటి కాదు ఇక్కడ. కానీ ఇక్కడ యాక్టివిటీస్ మాత్రం క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ వరకే 6-7 వరకే క్లోజ్ అయిపోతాయి. సో మనం లేట్ అయినాం కాబట్టి ఇంకా మనకు యాక్టివిటీస్ చేయడానికి అంత టైం లేదు. సో జస్ట్ కొంచెం ఈ అక్కడక్కడ వ్యూస్ కవర్ చేసుకుని వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి కంప్లీట్ సెంట్రల్ పార్క్ లాగా కూడా చేస్తా. లైక్ ఇందులో యాక్టివిటీస్ ఏముంటాయి ఏందనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వాళ్ళు హంగేరియన్ పీపుల్, బట్ వాళ్ళు మన శివుని మీద పాటలు పాడుకుంటూ జస్ట్ వాళ్ళు మొత్తం ఒక శివుని తలుచుకుంటూ ఒక తన్మయత్వంలో మునిగిపోతారు. జస్ట్ నేను అక్కడ ఊరికే నిల్చొని ఉన్నా, పాట అయిపోయాక జస్ట్ నేను ఇండియా నుంచి అని చెప్పగానే వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడిన అసలు వాళ్ళు కృష్ణ కానీ మన శివుని కానీ చాలా ఇక్కడ ఆరాధిస్తారంట. వాళ్ళందరూ ఇండియాకి వచ్చిరంట. రిషికేష్ అవన్నీ ప్లేసెస్ విజిట్ చేశారంట. అసలు వాళ్ళు చెప్తుంటే నాకే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు మస్తు ఒక ఎగ్జైటివ్ ఫీలింగ్ అనిపించింది వాళ్ళతో మాట్లాడుతుంటే. సో గైస్ చూసారు కదా మన హీరో స్క్వేర్ అండ్ సెంట్రల్ పార్క్ వీడియో. సో ఇంకా చాలా కవర్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా లైట్ డిమ్ అయిపోయింది, ఇంకెక్కువ కవర్ చేయలేకపోయినా. సో ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో అవి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఈ సిటీ పార్క్ మీద ఒక వీడియో చేస్తా. చలో ఇప్పటికైతే ఉంటా మరి, బాయ్, సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.